విషయం వస్తుంది కాబట్టి ఈ విషయం మీద ప్రజలందరూ కూడా ఒక అవగాహన కలగాల్సిన బాధ్యత ఉంది. అందు గురించి మనం మాట్లాడుకోవడం, ఎందుకంటే చట్టబద్ధత అనేది ఆల్రెడీ ఉందండి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పనిచేస్తున్నటువంటి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఫస్ట్ అమరావతి కాదు కమరావతి అని చెప్పి కులం మీద ఇచ్చేశారు. ఆ కులం తర్వాత గణాంకాల మొత్తం కూడా రైతులందరూ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమరావతి కాస్త ముంపు ప్రాంతం అని చెప్పి మొదలు పెట్టారు. అంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు రాకూడదు, ఆ యొక్క క్రెడిట్ అనేది చంద్రబాబు గారికి దక్కకూడదు. ఆ విధంగా చేసుకుంటా వెళ్తే కనుక చంద్రబాబు గారికి దీన్ని డెవలప్ చేస్తే రాబోయే రోజుల్లో ఈ యొక్క అమరావతి రాజధాని నిర్మించింది, దాని యొక్క ఇచ్చేసింది చంద్రబాబు గారికి క్రెడిట్ వస్తుంది. ఇంత చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి 3 రాజధానులను ప్రతిపాదన తీసుకొచ్చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పు కాదండి, చుట్టూ ఉన్న పరివారం ఉందండి. వాటి నిన్న కాక మొన్న క్రెడిట్ చోరీ అని ఒక మాట మాట్లాడారు. అది ఫస్ట్ గుడ్డు మంత్రి గారు ఉన్నారు. మన గుడ్డు మంత్రి గారు ఏం చేశారంటే వచ్చి క్రెడిట్ చోరీ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదం మీద బాగుందని అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు. అది వరకు ఒకప్పుడు మనము ఏదన్నా మనసు రిలాక్సేషన్ కోసం కావాలంటే కనుక అల్లరి నరేష్ గారి సినిమా, కామెడీ సినిమా చూసి సరిపోతుంది. ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసే పరిస్థితికి వచ్చారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా ఒకటే, మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి విడిపోయి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఆ భవిష్యత్తు ఇవ్వాలంటే కనుక ఇక్కడ ఏం కంపెనీలు రావాలి, వచ్చిన వాటిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పదే కోరుతా ఉన్నారు ప్రతిపక్ష పాత్ర అని. ప్రతిపక్షానికి కావాల్సింది పాత్ర కాదండి, ముందు వాళ్ళు చేసే పనులు కావాలి. మనం క్రికెట్ ఆడాలన్నప్పుడు 11 మంది క్రికెట్ ఆడతారు, కానీ క్రికెట్ లో 11 మంది ఉంటే క్రికెట్ ఆడినారు, ఎక్స్ట్రా ప్లేయర్ తో కలిపి 12 మంది ఉంటేనే ఆడిస్తారు. కానీ ఆ మాత్రం కూడా అవగాహన లేంట నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు తప్ప ఇక్కడ జరుగుతున్న వాళ్ళ యొక్క ప్రతిపక్షానికి చేయాల్సిన పనులేంటి, వాటిలో మనం ఏ విధంగా చేస్తున్నాము, ప్రజలకు ఏ విధంగా మనం ప్రజల దగ్గరికి మనం ఏ విధంగా వెళ్తున్నాం అనే అవగాహన కానీ అట్లాంటిది కానీ ఏమీ లేకుండా ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి రాజధాని అమరావతి ప్రాంతం మొదటి పూలింగ్ లో వచ్చిన 34,000 ఎకరాలు 5 సంవత్సరాల పాటు 1631 రోజుల పాటు ఉద్యమం చేస్తే వాళ్ళని ఏ రోజు కూడా పట్టించుకోకుండా పాపాను పోలేదు. తడికలు కట్టుకొని పరదాలు చూడటం అసెంబ్లీకి వెళ్ళారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున నిన్నగా మనం మాట్లాడుతూ ఫస్ట్ కూలికి ఇచ్చిన వాళ్ళు తెలుసో తెలియక ఇచ్చారు, సెకండ్ కూలికి ఇస్తే వాళ్ళ యొక్క మీడియాలో మాట్లాడుతున్నారండి. వాళ్ళ మీడియాలో ఏమని మాట్లాడుతున్నారు, 706 కిలోమీటర్లు పరిధి అంట, 1,75,000 ఎకరాలు అంట అని చెప్పి మాట్లాడుతున్నారు. పని చేసేవాళ్ళు పని ఏ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళకి పని చేసే పద్ధతి అంతా ఉంటుందండి. అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, మనం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వెళ్తే కనుక అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కోస్తా కారిడార్ అంతా మనకు ఉంది. ఈ యొక్క సముద్ర ప్రాంతాన్ని మొత్తం కూడా మనం ఇది కూడా డెవలప్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా కనెక్టివిటీ పెంచుకొని అమరావతిలో హబ్గా అంటే రైల్వే స్టేషన్ లో మనకి